అపన్న హస్తం కోసం ఎదురుచూపులు. దాతలు సహకరించి చిన్నబాబు ప్రాణాలు కాపాడండి అని దాతలను వేడుకుంటున్న బాబు తల్లిదండ్రులు. కుటుంబ పెద్ద మరణించి 9 రోజులు గడుస్తుండగానే ఆ కుటుంబంలో మళ్లీ విషాదం అలుగుతుంది. ములుగు జిల్లా చాల్వాయి మండల కేంద్రంలో మౌనిక నాగరాజుల దంపతులకు 2 కవల పిల్లలు. ఆ 2 కలిసి సాయంకాలం సమయంలో ఆడుకుంటుండగా నేలపై పడడంతో తలకు గాయం ఏర్పడింది. వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్ ప్రథమ చికిత్స అందించి బాబుకి చాలా ప్రమాదంగా ఉందని వెంటనే వరంగల్లోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లండని చెప్పగా ఆ పిల్లాడిని హుటాహుటిన హనంకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షలు చేసిన అనంతరం డాక్టర్లు మెదడులో రక్తం స్రావిస్తుందని, అబ్బాయికి చాలా ఇబ్బందులు ఉన్నాయని వెంటనే శస్త్రచికిత్స చేయాలనడంతో వారి వద్ద ఉన్న ధనము మరియు కొంతమంది దాతల సహకారంతో ఆపరేషన్ చేయించారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అబ్బాయి కృత్రిమ శ్వాసతో ఉన్నాడని, సుమారు రోజుకు 60 నుండి 70 వేల రూపాయల వరకు ఖర్చు రావడంతో చేసేది లేక తల్లిదండ్రులు అపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజు హనంకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ తల్లి మరియు బంధువులు మాట్లాడుతూ దాతలు తోచిన సహాయం చేసి మా కుమారుణ్ణి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకున్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలనుకున్న వారు 8008994920 మరియు 9963174160 ఈ నెంబర్లకు ఫోన్ పే ద్వారా సహాయం అందించవచ్చని వారు కోరుకున్నారు. నారాజు మౌనిక దంపతులకు 2 కమల పిల్లలు, వారిలో చిన్నవాడైన లక్ష్మణ్ ఆడుకుంటూ కింద పడడంతో స్థానిక హాస్పిటల్లో తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుండి జిల్లా వరంగల్ తీసుకెళ్తే సిటీ స్కాన్ తీసి మెదడులో బ్లీడ్ అవుతుంది, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి, లేకపోతే బాబు ప్రాణాలకే ప్రమాదం ఉంది అని చెప్పి డాక్టర్లు చెప్పడంతో హుటాహుటిన సిటీ స్కాన్ తీపించి డాక్టర్లు ఆపరేషన్ చేయాలి అని చెప్తే అప్పటికప్పుడు దాతల సహాయం కోరడంతో ఆ దాతలు ఇచ్చిన కొంత మొత్తం డబ్బుతో ఆపరేషన్ చేయించడం జరిగింది. ప్రస్తుతానికి బాబు వెంటిలేషన్ మీద ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. వెంటిలేషన్ ట్రీట్మెంట్ పొందుతున్న సమయంలో మెడికల్ ఖర్చు 55,000 నుండి 60,000 వరకు రోజు ఖర్చు అవుతూ ఉంది. ఆ ఖర్చు భరించడం వీళ్ళ స్తోమత ఆర్థిక స్తోమత లేనందున దాతల సాయం కోరడం జరుగుతూ ఉంది. దయచేసి అన్యదా భావించకుండా దాతలు ఈ బాబుని ప్రాణాలు కాపాడగలరని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటాము. దాతలతో పాటు ప్రభుత్వం కూడా ఈ బాబుకు సహకరించి ఈ బాబును ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతూ ఉంది. నమస్కారం. మాది చల్వాయి గ్రామం, గోవింద్రపేట మండలం, ములుగు జిల్లా. నాకు 2 కవల పిల్లలు, రామ్ లక్ష్మణులు. అందులో చిన్న బాబు ఆడుకుంటూ కింద పడిపోయాడు. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే ఫిట్స్ వస్తుందని ములుగు హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ నుండి మళ్ళీ హన్మకొండ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారు. దాంతో ఇక్కడికి వచ్చేసరికి స్కాన్ తీసి ఆపరేషన్ చేయాలి, బ్లడ్ క్లాట్ అయింది మెదడులో అని ఆపరేషన్ వరకు అయితే మనీ దాతల సహాయంతోనే చేశారు. ఇప్పుడు రోజు 50-60 వేల వరకు మాకు ఖర్చు వస్తుంది. మా ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉంది. దయచేసి మీరు ఎవరైనా దాతలు మాకు సహాయం చేయాలని కోరుతున్నాను.